హాయ్ హలో వెల్కమ్ టు భూమికా టీవీ. ఈరోజు వీడియో వచ్చేసి మనది ఫేషియల్ పాలసీ గురించి మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నా పేరు డాక్టర్ కేబీ మోతిలాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భూమికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. చాలా మంది మన వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేయకున్నట్టు వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే మీరు వీడియో అనేది మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని చూడబోయే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీ దగ్గరలోనో మీ చుట్టుపక్కలలోనో ఫేషియల్ పాలసీతో బాధపడుతుంటారు. సో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ సమస్యను తగ్గించుకోగలుగుతారు. ఈరోజు వీడియో వచ్చేసి మనది ఫేషియల్ పాలసీ, దాన్నే బెల్స్ పాలసీ అంటారు. తెలుగులో అయితే ముఖ పక్షవాతం అంటారు. అంటే ఒక్క సైడు ముఖంలో పక్షవాతం అనేది రావడం జరుగుతుంది. సో ఇది రావడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు వాటర్ సరిగ్గా తాగలేరు. అలాగే మీరు ఫుడ్ కూడా సరిగ్గా నమలలేరు అనమాట. అంటే చీవ్ చేయలేరు. ఒక పక్క మీ మాటలు కూడా క్లియర్గా రావు. మీకు కార్నర్లో లిప్ అనేది కిందికి రావడం జరుగుతుంది. అలాగే ఐ అనేది కూడా మీకు కార్నర్లో కిందికి రావడం జరుగుతుంది. మీకు ఐ కూడా రెడ్నెస్ ఫామ్ అయి ఉంటుంది. మీది వన్ సైడ్ ఐబ్రోస్ కూడా మీకు ఐ అనేది మీకు క్లోజ్ కూడా అవ్వదన్నమాట. సో ఇది ఎందుకు అవుతుంది? ఇది ఎందుకు అవుతుందంటే మనకు ఇక్కడ ఫేషియల్ నర్వ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఫేషియల్ నర్వ్ అనేది మనకి ఇన్ఫ్లమేషన్ అయిన ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఫేషియల్ నర్వ్ ఎందుకు ఇన్ఫ్లమేషన్ అవుతుంది అంటే మనకి ఇయర్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు, లేకపోతే మనం ఇయర్లో వ్యాక్స్ క్లియర్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా గాయమైనప్పుడు కూడా ఈ నర్వ్ అనేది ఇన్ఫ్లమేషన్ అవ్వడం జరుగుతుంది. అలాగే చల్లగాలికి చిల్డ్ ఎయిర్ అంటే ఈవినింగ్ టైమ్స్ కానీ, లేకపోతే వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ చల్ల గాలి లోపల చెవులోకి వెళ్ళినప్పుడు ఈ నర్వ్ అనేది ట్రిగర్ అయ్యి మనకు ఈ ఫేషియల్ పాలసీ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి? సో వస్తే మనం ఏం చేయాలి? మీకు దగ్గరలో ఫిజియోథెరపిస్ట్ కానీ, ఫిజియోథెరపీ క్లినిక్ కానీ ఉంటే మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. పైన నేను చెప్పిన సిమ్టమ్స్ మీకు కానీ ఉంటే, ఒకవేళ మీకు ఫేషియల్ పాలసీతో బాధపడుతుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫిజియోథెరపీ క్లినిక్ దగ్గరకు వెళ్ళి మీరు ఫేషియల్ స్టిమ్యులేషన్ అనేది ఫస్ట్ చేయించుకోవాలన్నమాట. సో మనకి మూమెంట్స్ అనేది లాస్ అయినాయి కదా, సో ఆ ప్రతి దానికి మనకు ఒక మజిల్ స్టిమ్యులేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ మజిల్ మోటార్ పాయింట్స్ అనేది వాళ్ళు స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజెస్ అనేది మీరు రెగ్యులర్గా 3 times చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా మీరు కానీ చేసుకుంటే మీకు ఆ ఫేషియల్ పాలసీ నుంచి మీరు తొందరగా రికవరీ అవ్వడం జరుగుతుంది. ఇది స్టార్ట్ చేయబోయే ముందు సో మీరు కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు బెలూన్స్ అనేది ఊపాలి. సో మీరు ఎంత వీలైతే అన్ని బెలూన్స్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు బెలూన్స్ అనేది పగలు కొట్టాలి, బెలూన్స్ ఊపాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి, సో ఫస్ట్ అది చేయాలి. సెకండ్ వచ్చేసి బబుల్ గమ్ని షీవ్ చేయాలి. అంటే బబుల్ గమ్ అనేది నమలాలి. సో మీకు ఎటువైపు అయితే మీకు వచ్చి ఉంటుందో అటువైపు మీరు బబుల్ గమ్ అనేది నమలాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు వాటర్ని నోట్లోకి వేసుకొని ఎటుపక్క అయితే వీక్ ఉంటుందో అటువైపుకి మీరు పొక్కిలించాల్సి ఉంటుంది ఇట్లా. సో ఈ విధంగా మీరు ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఈ 3 అనేది మీరు కంపల్సరీ చేసుకోవాలి. అవి చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పేటివి బేసిక్ జనరల్గా మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ వీడియోలో మీరు ఈ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత మీరు కింద కామెంట్ చేయండి. దీనికి నేను పార్ట్ 2, సో ఈ ఎక్సర్సైజ్ తర్వాత నెక్స్ట్ ఏ ఎక్సర్సైజ్ చేయాలనేది నేను వీడియో రూపంలో ఇంకో వీడియో తీసుకురావడం జరుగుతుంది. అన్ని మీరు మిర్రర్ ముందర నిలబడే చేయాలి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ఐస్. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలానే మీరు
10 to 15 టైమ్స్ చేయాలన్నమాట. ఇలా మీరు 10 to 15 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్క్రూ అప్ ద హోల్ ఫేస్. హోల్ ఫేస్ని ఇప్పుడు నేను ఎలా చేస్తానో అలా చేయండి అనమాట. ఇలా మీరు 10 to 15 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి వ్రింక్లింగ్ ఆఫ్ ఫోర్ హెడ్ వర్టికల్ అనమాట. ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీరు అలా చేయాలి. ఇలా మీరు 10 to 15 టైమ్స్ చేయాలి. సేమ్ ఇందాక వర్టికల్గా చేసాం కదా, ఇప్పుడు వ్రింక్లింగ్ ఆఫ్ ఫోర్ హెడ్ హారిజెంటల్. ఇప్పుడు ఇట్లా ఇలా 10 to 15 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. డైలేటింగ్ ఆఫ్ నోస్ అనమాట. సో ఈ నోస్ ఉన్నాయి కదా, ఈ నోస్ని వచ్చేసి పెద్దగా చేయాలి. ఇలా ఇలా మీరు 10 to 15 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇన్ఫ్లేటింగ్ ఆఫ్ చీక్స్ అనమాట. టెన్ టు 15 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు చేసేటప్పుడు మీకు ఎయిర్ అనేది వెళ్తుంటుంది, బట్ ట్రై చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ప్రెస్సింగ్ ఆఫ్ లిప్స్ అనమాట. సో ఈ లిప్స్ని వచ్చేసి మీరు ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచింగ్ ఆఫ్ లిప్స్. సో మీరు ఇట్లా ఈ 2 ఫింగర్స్తో మీరు లిప్స్ మీద ఇట్లా పెట్టేసి సో ఇలా 10 to 15 టైమ్స్ చేయాలి. లాస్ట్ వచ్చేసి సెల్ఫ్ మసాజ్. సో మీకు ఏ సైడ్ అయితే మీకు ప్యారలైజ్ అయి ఉంటుంది కదా ఫేస్, సో ఇప్పుడు మీకు ఈ సైడ్ మీకు ఫేస్ ప్యారలైజ్ అయితే సో మీరు ఏం చేస్తారంటే మీ హ్యాండ్ ఇలా ఉంటుంది కదా, సో ఈ హ్యాండ్ ఇలా పెట్టుకొని మీరు ఇట్లా పైకి మసాజ్ చేయాలి. ఇట్లా పైకి ఇలా మీరు 10 to 15 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్సర్సైజెస్ అన్ని మీరు డైలీ 3 టైమ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి, అలాగే వీడియో అనేది లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.